అందరికీ నమస్తే. ఈరోజు మా క్లాస్మేట్, నా ఫ్రెండ్ డాక్టర్ నిరంజన్, మేమిద్దరం ఒకరికొకరు 2005 నుంచి తెలుసు. ఇది 2025. సో 20 ఏళ్ళ తర్వాత నీరుని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నీరు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలన్నదే ఈ వీడియో ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చా, ఎవాల్వింగ్ అనొచ్చా, ఈ జర్నీ అనొచ్చా, ఏమనొచ్చు, ఎలా స్టార్ట్ చేస్తాం ఈ 20 ఇయర్స్లో? ట్రాన్స్ఫర్మేషన్ అనడం కన్నా కూడా బెటర్ రియలైజేషన్ అనొచ్చు. ఓకే. ఎందుకంటే లైఫ్లో మనము ఏ స్టేజ్లో అయినా కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, మనకు తెలియని విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రాసెస్లో ఆల్రెడీ ముందున్న నాలెడ్జ్ కంటే ఒక బెటర్ రియలైజేషన్ ప్రస్తుతం హ్యుమానిటీ ఉన్న సిచ్యువేషన్కి సో ఇలాంటి రెజల్యూషన్స్ మనుషులు తీసుకోవాలనే ఉద్దేశంకి. ఓకే. తెలిసి యూ ట్రావెల్డ్ ఎంటైర్ ఇండియా అదర్ దెన్ ఫారిన్ కంట్రీస్. భారతదేశం మొత్తం ప్రయాణించావు. ఆ ప్రయాణంలో నువ్వు తెలుసుకున్న విషయాలు ఏంటి, ఇక్కడికి రావడానికి అవి ఎలా దోహదపడ్డాయి? భారతదేశం చాలా పెద్దది. ఇంకోటి ఏంటి అంటే మనం అనుకున్న భారతదేశం అయితే కాదు. ఈరోజు అంటే నువ్వు ఎలా డిఫైన్ చేయాలనుకున్నా ఇండియా అనేది ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్లో ఉంది. ఒకప్పుడు భారతదేశం ఇలా ఉండేది కాదు. సో ఎప్పుడైతే మనము ఇలా ట్రావెల్ చేస్తామో నిజంగా మన దేశంలో ఒకప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, మన సంస్కృతి కానీ మన సాంప్రదాయాలు కానీ చాలా దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకున్నావో నీకు క్లియర్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. మనం ఏది కనుక్కున్నా ఫస్ట్ నుంచి మనం నేచర్తో అసోసియేట్ అయ్యే కనుక్కున్నాం. ఓకే. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ జర్నీ నేచర్ వాజ్ ద బిగ్గెస్ట్ లెసన్. అండ్ ఇండియా, నాకు తెలిసి ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క కల్చరల్ ఓరియంటేషన్ ఇట్ వాజ్ జస్ట్ అన్ ఇంటిగ్రేషన్ ఇంటూ నేచర్. ఓకే. సో నేచర్తో పాటు మన భారతదేశం, భారతీయత, ఇక్కడున్న పీపుల్ అందరూ ఇంటిగ్రల్ పార్ట్ అయ్యి అసోసియేట్ అయ్యి ఉన్నారు, అలా అయ్యి వస్తున్నారు. కాబట్టి నువ్వు ఈ జర్నీలో అవి తెలుసుకున్నావు, ఇండియాలో చూసిన జర్నీలో. అంటే డెఫినెట్గా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం చెప్పడానికి అంటే చాలా పెద్ద పాడ్కాస్ట్ ఇది. బట్ ఏంటంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు నదే ఉంది. రివర్ ఇస్ ఎ వెరీ కోర్ ఎలిమెంట్. ఎందుకంటే ఈ కల్చర్లో మనం ఏం చేసినా కూడా దానికి ఒక శుద్ధి చేసే పద్ధతి, క్లెన్జింగ్ ప్రాసెస్ ఉండేది. ఆ క్లెన్జింగ్ ప్రాసెస్కి రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నేచర్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ యానిమల్కైనా కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్ అనమాట. నదీ పరివాహక ప్రాంతం. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని నాగరికతలు డెవలప్ అయింది ఇలాంటి ప్రదేశాల నుంచి. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రకృతి ఈజీగా ఆదుకునే స్థానం నదీ స్థానం, పరివాహక ప్రాంతం. సో అలా అంటే ఇది ఒక ఎలిమెంట్ నేను చెప్పడానికి. చెట్లు కానీ మౌంటైన్స్ కానీ, సో చాలా వరకు వీటన్నిటి మీద ఒక తెలియని ప్రాముఖ్యత కనిపిస్తుంది. బట్ ప్రస్తుతం ఉన్న సమాజం ఆ స్థితిలో లేదు. 2-3 తరాల నుంచి వాళ్ళు కూడా ఇలాంటి నడవడిక మనకు నేర్పించకపోవడం వల్ల మనం దాన్ని అర్థం చేసుకోలేము. అంతే, నేచర్కి దూరంగా బ్రతుకుతున్నాం. వీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అండ్ అది ఒక స్ట్రెస్ గా కూడా కనిపిస్తుంది ఈ మధ్య జనరేషన్. తప్పకుండా నేచర్ని చూసినప్పుడు, నేచర్లో ఉంటున్నప్పుడు
మనకొచ్చే ఒక ఫీలింగ్ ఒక సిటీలో ఉన్నప్పుడు ఒక డే టు డే ఒక కాంక్రీట్ ఆ లైఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయలేము. సో నువ్వున్నట్లు నాట్ ఓన్లీ స్ట్రెస్, మన థాట్ ప్రాసెస్ కూడా ఇట్ విల్ బీ డీవియేటెడ్, డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రాంతం యొక్క ఇక్కడ నువ్వు 5 ఏళ్ళ నుంచి ఉంటున్నావు. సో ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఇక్కడ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చి ఉండడము, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు, అందరు వచ్చి ఉంటున్నారు కాబట్టి నేను సపరేట్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముందో నేనేం మాట్లాడాను ఇందాక చాలా దగ్గరగా రిలేటెడ్ అది నది. సో నేచర్ అనేది చాలా ప్రొఫౌండ్గా ఉండడం అనేదే ఒక రీజన్ ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడానికి. అండ్ ఈ ప్లేస్ చూస్ చేసుకున్న తర్వాత నేచర్తో అసోసియేషను, మన కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమైంది అంటే ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సింది మన సంస్కృతి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని కూడా అర్థమైంది. అవును, తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్క పద్ధతి ఈరోజు మనం కొన్ని కూరగాయలు తింటున్నామన్నా, కొన్ని బట్టలు వేసుకుంటున్నామన్నా, కొన్ని పద్ధతిగా పాటించి ఆరోగ్యంగా ఉంటున్నామన్నా ఈ పురాతన కాలం నుంచి వీళ్ళు సమకూర్చిన ప్రతి ఒక్క ఇది మనకు హెల్ప్ చేస్తుంది ఈ రోజుకి కూడా. మన డైలీ హ్యాబిట్స్ లోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ఫార్మింగ్ అని చెప్పావు. సో ఈ ఫార్మింగ్ గురించి నువ్వు ఈ ఫార్మింగ్ ఒక విశిష్టత ఎప్పుడు తెలుసుకున్నావు? మనము ఫార్మింగ్ చెయ్యాలి, ఎలా చేయాలి, దాని గురించి ఎప్పుడు తెలుసుకున్నావు? దాని యొక్క ప్రాముఖ్యత నీ మాటలు. ఫార్మింగ్ అనేది మళ్ళీ మిస్నోమర్ బాను. ఓకే, ఎందుకంటే ఫార్మింగ్ అనేది మళ్ళీ రీసెంట్గా కనుక్కున్న. ఇప్పుడు హిందీలో కానీ తెలుగులో సంస్కృతిలో చూస్తే నువ్వు దానికి మోస్ట్లీ వ్యవసాయం లేకపోతే కృషి లేకపోతే కళ్యాణ్ ఇట్లాంటి, అంటే దాంట్లో అది ఇండియన్ కాంటెక్స్లో చూస్తే ఫార్మింగ్ అనే టర్మ్ లేదు. ఇంకోటి ఏంటంటే ఫార్మింగ్ని ఒక సెలబ్రేషన్ లాగే చూసాం. పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడే క్యాజువల్గానే అంటారు అనమాట, పొలం ఉండాలి, మనం ఎంతో కొంత పండించుకోవాలి, మనము తినాలి, పండించిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వగలగాలి మనం. ఓకే, సో ఈ ప్యాటర్న్లో ఒక సెలబ్రేటింగ్ ప్రాసెస్ నువ్వు ఏదైనా చేయొచ్చు. ఓకే, అక్కడి నుంచి ఈరోజు మన దేశంలో ఫార్మింగ్ జరిగే పద్ధతిని చూస్తే ట్రెడిషన్ లెస్ అయిపోయింది. ఓకే, ఈల్డ్ కోసం, హై ఈల్డ్ కోసం, అంటే బిజినెస్ పాయింట్లో చేస్తున్నారు ఇప్పుడు. బిజినెస్ కూడా కాదు బాను, బిజినెస్ చేసినా తప్పులేదు. ఎందుకంటే నువ్వు కష్టపడి వ్యవసాయం చేస్తావు, చేసిన తర్వాత నువ్వు ఎంతో కొంత మిగిలించుకొని అమ్ముకుంటావు, దానివల్ల నీకు డబ్బు వస్తుంది. డబ్బు తప్పు కాదు, కానీ జరుగుతున్న తప్పు ఏంటంటే ఈ ఫార్మింగ్ కానీ లేకపోతే న్యూ ఏజ్ అగ్రికల్చర్ కానీ ఒక సెలబ్రేటింగ్ ప్రాసెస్గా ట్రెడిషనల్ ప్రాసెస్గా చేసే ఆ పనిని ఇప్పుడు అలా చేయట్లా. ఓకే, ఒక బర్డన్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఒక ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోతుంది. అగ్రికల్చర్ అనేది అది కెరియర్గా ఉండాల్సిన అవసరం లేదు. దట్ షుడ్ బి అవర్ పర్సనల్ థింగ్. ఎనీవన్ అవసరం లేదు అని నువ్వు అంటున్నావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఆలోచించు, రోజు మనం తినాల్సిందే కదా. తినాలి. రోజు మనం చేసే పని మనకెంతో ఎసెన్షియల్ ఫుడ్ని మనము సపరేట్ కమోడిటీగా ఎలా చేస్తాం? కాదు, దాన్ని అసలు ఇండస్ట్రియలైజ్ ఎలా చేస్తాం? అవును, దాంతో బిజినెస్ ఎలా చేస్తాం? ప్రతి ఒక్కడికి అవసరమే అది. అండ్ నేల కూడా ఎవ్వరు వ్యవసాయం చేసినా పంట పండిస్తుందిగా. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్లోకి ఎప్పుడైతే వెళ్తున్నా సెల్ ఫార్మింగ్ కానీ కొత్త రకమైన విత్తనాలు తీసుకురావడం కానీ ఈ ప్రాసెస్ ఎక్కువ ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా ఈ ప్రాసెసే ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయ్యేలా చేస్తుంది వాళ్ళు. అంటే వాడు విత్తనం వాడు సపరేట్గా ఉంచుకునే ఆచారాల నుంచి ఈరోజు ఏదైనా బయటికి పోయి కొనుక్కొచ్చుకునే పద్ధతుల్లోకి మారిపోయాడు.
అలాగే వ్యవసాయం చేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో ఎరువుల పేరు చెప్పి ఎన్నో అంటే ఇంకా అవి విష పదార్థాలు అని చెప్పడానికి ఇది లేకపోయినా, మనకేం చేయకపోయినా ఇమీడియట్గా ఎక్కడో మనకు దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. మెయిన్గా చిన్న చిన్న క్రిమి కీటకాల నుంచి సైకిల్ని దెబ్బతీస్తున్నాం, ఒక ఎకోసిస్టమ్ని డిస్టర్బెన్స్ చేస్తుంది. అందుకే ఫార్మింగ్ అని కూడా చెప్పలేవు దాన్ని, కమర్షియల్ కమోడిటీ. సో ఒక ఇండస్ట్రియల్ ఎరాలో కమర్షియల్ కమోడిటీ అయిపోయింది. అండ్ అది హార్వెస్ట్ ఇచ్చినప్పుడే, అందుకనే ఎంతో మంది ఫార్మింగ్ చేసేవాడు ఎప్పుడు స్ట్రెస్ఫుల్ ఉండేవాడు కాదు, అవును, వాడికి ఒక తృప్తి ఉండేది జీవితంలో. అలాంటిది ఈరోజు వ్యవసాయం చేసేవాడు నాకు ఎంతమంది చనిపోయారు మన దేశంలో. వెరీ సాడ్. అదే అంటే ఏదైతే పురుగుల మందు పొలంలో వేయడానికి తీసుకొస్తున్నావో అది ఇంకోసారి కొనే పరిస్థితి లేక అదే తాగి చచ్చిపోతున్నారు. అవును, రైతుల ఆత్మహత్యలు అనేది చాలా. కానీ రైతు ఎవరి మీద చెప్పాలంటే మన దేశం వెన్నుముక్క రైతు, మన దేశం వెన్నుముక్క పల్లెటూర్లు. అవును. సో వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడాల్సింది. మన దేశం ఈ రోజు కూడా హైయెస్ట్ సబ్సిడైజింగ్ రెజల్యూషన్ ఏదైనా తీసుకోయింది అంటే అది ఫార్మింగ్ పరంగానే తీసుకోవాలని చూస్తుంది, ఆ ప్రాసెస్ మార్చాలని చూస్తుంది. కానీ ఏంటంటే జనాల మైండ్ సెట్ కూడా మారిపోయింది. వాళ్ళు ఏదో ఫాస్ట్ ప్రొడ్యూస్ తీసుకురావాలి, హై ఈల్డ్ తీసుకురావాలి. ఓకే, మీరు ఈ 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ ఈ ప్రకృతితో మమేకమై నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్, ఈ జీవన విధానం గురించి ఒక మనిషికి ఇప్పుడున్న ఈ కెరియర్ స్ట్రెస్, ఈ అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్, ఈ అట్మాస్ఫియరు, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఈ కెరియర్లో ఉన్న ఈ స్ట్రెస్ అండ్ ఈ మనీ ఇస్ బికమ్ ఏ బిగ్గర్ థింగ్. ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. సో ఇది ఎలా మనకి ప్రతి ఒక్కరూ లైఫ్లో స్పిరిచువాలిటీకి ఉన్న ఇంపార్టెన్స్, ఒక మెడిటేషన్కి ఉన్న ఇంపార్టెన్స్, నేచర్తో అసోసియేట్ అయి ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, అది మీ మాటల్లో. ఫస్ట్ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా అబ్సల్యూట్లీ నేచర్. ఓకే, నేచర్లో ఒక భాగం. మనం నేచరే కదా, మనం నేచర్తో సపరేట్ చేసుకోగలమా? మనం ఎన్ని వస్తువులు కనుక్కున్నా, మనం ఇప్పుడు కొన్ని టెక్నికల్ డివైజెస్ ఎన్నో కనుక్కున్నాం, మనం అవి తినగలమా? మనం లేదు. ఈ రోజు కూడా తినాలంటే మనం అరటిపండే తినాలి. అరటిపండుని గెలికి దాంట్లో విత్తనాలు రాకుండా తయారు చేసే సామర్థ్యత మనకున్నా, అది ఇంకా నేల మీదే పెరగాలి, దానికి నీరే ఇయ్యాలి, ఆ న్యాచురల్ ఎలిమెంట్స్తోనే అది తయారైద్ది. అది డైజెస్ట్ అయ్యేలా ఉంటేనే నువ్వు తినగలవు. ఇప్పుడు మనం నేచరా కాదా? మనం 100% నేచర్ అయినప్పుడు నేచర్ కాని ఒక ఆలోచనని మనం ఎలా అర్థం చేసుకోగలం? అంటే బేసిక్గా నేచర్తో ఎలా లీడ్ చేయాలనేది పక్కన పెడితే, ఆ నేచర్లో భాగమైన నువ్వు దాంతో కలిసి ఎలా లీడ్ చేయగలవు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. సో దాంతో సపరేట్ చేసుకునే మైండ్ సెట్ని తీసేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో కూడా వీకెండ్ కల్చర్, గోయింగ్ టువర్డ్స్ నేచర్ స్పాట్స్ కూడా అదే. ఎందుకంటే నీలో ఉన్న నేచర్ మోర్ డిఫైన్డ్ నేచర్ తో కనెక్ట్ అవ్వాలని చూస్తుంది. అండ్ ఆ కాలింగ్ రావడం వల్లే వీకెండ్ పార్టీ కల్చర్ నుంచి వీకెండ్ నేచర్ లవర్స్ లాగా, అంటే ఫార్మింగ్ చేసేలాగా, సాయిల్ కి దగ్గరగా ఉండే రిలేటెడ్ యాక్టివిటీ చేసేలాగా ఒక డైరెక్షన్ లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇట్ రియల్లీ టేక్స్ అవే యువర్ స్ట్రెస్. ఎందుకంటే ఇట్ గివ్స్ ఎ బెటర్ రియలైజేషన్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ మనీ గురించి మళ్ళీ మాట్లాడదాము, కానీ కెరియర్ మనీ అనేది ఇట్ ఆల్వేస్ క్లాసిఫైస్ యూ. నీ దగ్గర ఎక్కువ ఉంది, నీ దగ్గర తక్కువ ఉంది, నీ దగ్గర సరిపోలేదు, కానీ నేచర్ అది అన్నదు. ఈవెన్ మన డాగ్ ఉన్నంత ఫ్రీడమ్ మనకుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది అబ్సల్యూట్లీ ఒక నేచర్ సరౌండెడ్ ప్లేస్. ఇక్కడ ఏ యానిమల్కైనా, ఒక పక్షికి ఉన్నంత స్వేచ్ఛ మనకు కూడా ఉంది, ఒక జంతువుకు ఉన్నంత స్వేచ్ఛ మనకు కూడా ఉంది. సో ఈ రియలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రియలైజేషన్తో నువ్వు మూవ్ అయితే లైఫ్లో నువ్వు దేన్ని కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో డీల్ చేస్తావు. అండ్ నీకేం అర్థమవుతుందంటే మనం ఏం చేసినా కూడా మనం మళ్ళీ దీంట్లో పార్ట్ అయి కలిసిపోవాల్సిందే కదా. ఇదొక పాసిబిలిటీ అంతే. మన జీవితం అనేది ఒక పాసిబిలిటీ, ఒక ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద డీపర్ డైమెన్షన్స్ ఆఫ్ నేచర్ ఇట్ సెల్ఫ్ అగైన్, క్రియేషన్ ఇట్ సెల్ఫ్ అగైన్. నువ్వేదో బయట నుంచి తెచ్చుకొని దాన్ని డినామినేట్ చేసుకోవట్లా. నేచర్లో ఉన్న బ్యూటీనే నువ్వు బెటర్ రియలైజ్ అవ్వడానికి దిస్ ఈజ్ యువర్ జర్నీ అని. సో నేచర్తో సపరేట్ చేసుకొని మాట్లాడే ఐడియాలజీలోంచి వీఆర్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచర్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ టు అస్ అనే ఐడియాలజీలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మన యాన్సిస్టర్స్ అలాగే ఉండాలి. ఎందుకంటే వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, అంటే మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే వీ ఆల్వేస్ టేక్ అవర్ ట్రైల్స్ ఇన్ టు ఫారెస్ట్. నువ్వు ఏ దేశంలోకి వెళ్ళినా కల్చర్ ఆల్వేస్ స్టార్టెడ్ ఫ్రమ్ సమ్ వైల్డర్ జోన్ విచ్ అంటే అక్కడి నుంచి ఆదివాసీలు కొండ జాతీయులుగా రావడం, వాళ్ళు ఇంకొంచెం నాగరికతను సృష్టించడం, ఆ తర్వాతే వీ కేమ్ ఇన్ టు ద మోస్ట్ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్ విత్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్. సో మన పూర్వీకుల జ్ఞానాన్ని మనం ఒక రకంగా మర్చిపోయే పరిస్థితికి వచ్చాం. దట్స్ హౌ వీఆర్ సపరేటింగ్ నేచర్ ఫ్రమ్ అస్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్. కానీ మనం సపరేట్ చేసుకోలేనంత అనుబంధం ఉంది. దాని గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మనమే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా మనం ఒక పార్ట్. సో మన లైఫ్ స్టైల్లో, దైనందిక జీవితంలో, రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకుండే లైఫ్ స్టైల్లో ఎంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తే అంత పాజిటివ్గా డెఫినెట్గా. అంటే ఈ చాలా ఎలిమెంట్స్ ప్రూవ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా డీపర్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. అది దాన్ని నువ్వు ఇండియాతో అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళి క్యాజువల్గా అడిగినా కూడా యోగా మెడిటేషన్ అనేది గ్లోబల్గా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసిన ఒక ఫిలాసఫీ, ఐడియాలజీ అయ్యొచ్చు. వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే దే వుడ్ ఆల్వేస్ గో బ్యాక్ టు దిస్ కంట్రీ. దిస్ కంట్రీ అంటే ఏదో ఇదే కంట్రీ అని చెప్పట్లే. ఇట్ వాజ్ ఎ బిగ్ కంట్రీ. అప్పుడు చాలా పెద్ద సబ్ కాంటినెంట్ లా ఉండేది. సో లాట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఆ టర్మ్స్లో. అంటే నేచర్తో మనం అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ ఎలా ప్రాక్టీస్ చేయగలం అనే ప్రాసెస్లోనే యోగా, మెడిటేషన్ అనే ఇన్వెన్షన్స్ జరిగాయి. అండ్ విత్ మోడర్న్ అప్రోచ్ క్లియర్గా చాలామంది చెప్తున్నారు ఇట్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ, ఇట్ టేక్స్ అవే యువర్ స్ట్రెస్. సో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటూ కెరియర్, మనీ రూల్ చేస్తున్న ఒక ఇండస్ట్రియల్ వరల్డ్లో స్టిల్ నేచర్ అండ్ సంథింగ్ విచ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్, యోగా, మెడిటేషన్ అనే కాన్సెప్ట్స్ ఇప్పటికి కూడా దే డీప్లీ మోటివేటింగ్ అస్, ఇన్స్పైరింగ్ అస్, కాలింగ్ బ్యాక్ టు లివ్ ఏ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ టర్మినాలజీస్ అంటే ఈరోజు వచ్చినవి కాదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే నేచర్తో సపరేట్ చేసేవి కాదు. సో ఆ మైండ్ సెట్లోంచి మనం బయటికి రాగలిగితేనే మనకి ఇది అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు కెరియర్ అండ్ మనీ, కెరియర్ అనేది it is really defined to be career so that most of the industrial world would keep you or would hire you and make them serve under them. సో ఈ ప్రాసెస్లో మోస్ట్లీ మనం కూడా ఒక కమర్షియల్ కమోడిటీ అయిపోతున్నాం. టేకింగ్ పార్ట్ అంటే టేకింగ్ ఎవ్రీథింగ్ దట్ వీ అచీవ్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ ఎ కెరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ
మనం కూడా ఒక కమర్షియల్ కమోడిటీ అయిపోతున్నాం, ఇండస్ట్రియల్ కమోడిటీ అయిపోతున్నాం. సో కెరియర్, మనీ అనేవి బేసిక్గా నేచర్లో ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ని మనం ఎలా రీఆర్గనైజ్ చేసుకోవాలనే ప్రాసెస్లో మనం కనుక్కున్నాం. ఒకప్పుడు కెరియర్, మనీ అనేవి డెఫినెట్లీ ఎక్స్ట్రా సోషల్ అసెట్స్. అవి సొసైటీలో బతకడానికి అవే నీకు కావాల్సిన అవసరంలా. అంటే నీకు భూమి మీద ఎంతో కొంత హక్కు ఉండేది, వ్యవసాయం చేసుకునేవాడివి, భార్య, పిల్లలు, ఒక ఇల్లు, కుటుంబం నీకు ఉండేది, ఎవ్వరి మీద ఆధారపడకుండా, వితౌట్ రిలేటింగ్ దిస్ టు యువర్ కెరియర్. ఆ తర్వాత మనీ అనేది ఒక ఎక్స్ట్రా యాక్సెసరీ వాళ్ళకి ఏదైనా కావాలన్నా సమకూర్చుకోవడానికి. బేసిక్ నీడ్స్ అయితే ఉన్నాయి, ఇంకా దాని మీద ఇంకేమన్నా అంతే కావాలంటే కదా. ఇప్పుడు మనీ, ఈవెన్ డిజిటల్ కరెన్సీ చూద్దాం మనం, ద మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ కరెన్సీ కూడా, దాన్ని కూడా నువ్వు ప్రింట్ చేయాలంటే యు నీడ్ టు హ్యావ్ సమ్ న్యాచురల్ రిసోర్స్. ఎందుకు చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్, ఏ కరెన్సీ అయినా నువ్వు ఏ మెటీరియల్ అన్నా తీసుకొని తయారు చేయి. నోట్స్, బ్యాంక్ నోట్స్ కానీ, కాయిన్స్ కానీ తయారు చేయాలంటే ఎక్కడి నుంచి తీయాలి? అంటే మనీని ఇన్వెంట్ చేసే ముందే మన దగ్గర ఎనఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే అవర్ జర్నీ టువర్డ్స్ నేచర్, అవర్ జర్నీ విత్ నేచర్ అనేది చాలా 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 ఇంటెగ్రల్ పార్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాసెస్లోనే మనీ, కెరియర్, ఇండస్ట్రీ, కమర్షియల్, ఈ ఎకనామిక్ టర్మ్స్ అన్నీ వచ్చాయి, ఈ ఇన్వెన్షన్స్ అన్నీ జరిగాయి అవుట్ ఆఫ్ మనకు ఒక కంఫర్ట్ క్రియేట్ చేయడానికి. మనం సొసైటీలో ఆపరేట్ చేసేటప్పుడు మనకు ఒక ఈజ్ ఉండడానికి. బట్ రైట్ నౌ ఆ ఈజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో లీడ్ చేసే ప్రాసెస్లో వీఆర్ గెటింగ్ ఆక్యుపైడ్ విత్ దెమ్, దట్ వేరే దానిల మీద మనకు ధ్యాస ఉండట్లేదు. ఉండాల్సిన దాన్ని వదిలేసి మనము కెరియర్ అనుకొని మనము ఒక జాబ్ మీద, మనకు వచ్చే డబ్బు మీద క్రియేట్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళే ప్రాసెస్ లో మన లవ్డ్ వన్స్, మన కమ్యూనిటీ, మన ఫ్యామిలీ, మన క్లోజ్ పీపుల్ తో మనం ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ క్రియేటింగ్ డిఫరెన్సెస్. ఇందాక చెప్పినట్టు నేచర్ ప్రతి ఒక్కరిని, బీదవాడిని, డబ్బున్న వాడిని, జంతువుని, అసమర్థుడైన ఏ జీవినైనా కూడా ఒకే రకంగా చూస్తుంది. నువ్వు పుడతావు, చస్తావు, ఈ ప్రాసెస్లో నీకు ఒక పాసిబిలిటీ, ఆపర్చునిటీ నేను ఇస్తా. అది నువ్వు తీసుకొని నువ్వు బతకగలిగితే చాలు. ఇంత సింప్లెస్ట్ టర్మినాలజీతో నేచర్ మనల్ని డిఫైన్ చేసి నర్చర్ చేస్తుంటే, వీఆర్ టేకింగ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ నేచర్ అండ్ వీఆర్ మిస్లీడింగ్ ద హోల్ సొసైటీ, హ్యుమానిటీ ఇంటూ ఏ డిఫరెంట్ డైరెక్షన్ విచ్ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ నేచర్. అంటే ఇప్పుడు మన కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయింది? నేచర్తో ఎలా మనమే నేచర్ అయినా మనం నేచర్తో ఎందుకు కలవాలి? సో ఒకప్పుడు అంటే ఎంత ఇల్లిటరేట్ పీపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా నేచర్తో నువ్వు సపరేట్ చేసి మాట్లాడలేవు. ఈవెన్ ఇన్ దిస్ కంట్రీ ప్రకృతితో నువ్వు నిన్ను అంటే విడమరచి నువ్వు మాట్లాడలేవు. నువ్వు ఎక్కడైనా కూడా దాని మీద ఆధారపడి ఉన్నవాడివేగా. తప్పకుండా ప్రతి స్టేజ్ ఆఫ్. సో మనీ, కెరియర్, ఇండస్ట్రీ, కమర్షియల్ కమోడిటీస్, ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చిన ఒక సామాజిక వ్యవస్థలో మన సౌకర్యానికి మనం తయారు చేసుకున్నవి. అండ్ మళ్ళీ నువ్వు గమనిస్తే ఆ డబ్బైనా, సామాజిక సమర్థత, ద సో కాల్డ్ కెరియర్ అయినా, ఇట్స్ టు షేర్ సంథింగ్ మోర్ రిసోర్స్ఫుల్ విత్ యువర్ లవ్డ్ వన్స్, విత్ యువర్ కమ్యూనిటీ, విత్ యువర్ సొసైటీ, విత్ యువర్ ఫ్యామిలీ. సో నీ క్లోజ్డ్ వన్స్తో నువ్వు ఏదైనా షేర్ చేసుకోవడానికి యు ఆర్ టేకింగ్ దిస్ ఆబ్జెక్టివ్. అక్కడి నుంచి ద వే మనం ట్రావెల్ చేసే జర్నీ ఎలా ఉందంటే, వీఆర్ గెటింగ్ కన్స్యూమ్డ్ ఇన్ టు దట్ అండ్ వీఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అది. సో అందుకనే కెరియర్, మనీ అంటే ఈ పర్సెప్షన్ జనాలకు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ న్యాచురల్ స్ట్రెంగ్త్ని ఇంకా డెవలప్ చేసేలా ఉండాలి. అలా లేదు. అంటే నీకు ఇన్నేట్గా వచ్చే ఒక పర్సెప్షన్ని అది డిసీవ్ చేయకూడదు.
but the current industrial mindset, it is deceiving you and it is taking you away from the nature, from the natural దట్ world. ఈస్ మై ఓకే. సో ఆ ప్రాసెస్లోనే యోగా అండ్ మెడిటేషన్ కూడా ఈ దేశంలో కనుక్కోవడం జరిగింది. దట్స్ వై పీపుల్ ఆర్ రీకాలింగ్ ఇట్. ఎవ్రీ వన్ షుడ్ రికాల్ Looking into ప్రతి ఒక్కళ్ళు యోగా ధ్యానం అనేది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్ చేసుకోవాలి. అది చేసుకోవాలి అనేదే మనం చెప్పగలం. అట్ ద సేమ్ టైం కూడా దీన్ని ఎందుకు ఫోర్స్ చేయలేకపోతున్నామంటే దీన్ని అంటే ఇప్పుడు దేన్నైనా కూడా వెస్టర్ను, ఈస్టర్ను, మిడిల్ ఈస్టర్ను, సదర్న్, నార్థన్ అని డివైడ్ చేసి ఒక కమోడిటీగా తయారు చేశారు. ఓకే. అందుకే మొన్న మాట్లాడేటప్పుడు చెప్పే కదా, ఇండియాలో యోగాకు సంబంధించి ఏం జరిగినా కూడా వీ లిటరల్లీ స్టార్ట్ చాంటింగ్ ఓం, వీ లిటరల్లీ స్టార్ట్ విత్ రిమెంబరింగ్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్. ఓకే. ఓం అంటే యూనివర్సల్ హిమ్ అంటారు ఇంగ్లీష్లోనే. అలాంటిది ఎవడు కనుక్కోలే. అండ్ ఇట్ ఈస్ రియల్లీ, ఇట్ రివర్బరేట్స్ ద యునో ద ప్యాటర్న్స్ అండ్ ద సౌండ్ ఆఫ్ యూనివర్స్. ఓకే. దాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కనుక్కొని దానికి ఒక వర్డ్ ఇచ్చి, ఇప్పుడు తెలుగులో కానీ సాంస్క్రిట్లో కానీ దాన్ని బీజమంత్రం అంటారు. ఓకే. ఇట్ మీన్స్ దట్ అంటే అది దేనికైనా సీడ్, ఓకే. ఇనిషియేటర్ లాంటిది. Okay. అందుకనే మనం ఏం చెప్పినా, శివుడైతే ఓం నమ శివాయ అంటాం, విష్ణువు అయితే ఓం విష్ణవే నమో నారాయణ. ఓం అనేది తీసేయం మనం. అవును. ఏం లేకపోయినా పేపర్ తీసుకొని ఏదైనా రాయాలంటే ఫస్ట్ ఓం రాస్తాం. కానీ ఈ జనరేషన్కి అది తెలీదు. నువ్వు ఓం రాసిన ప్రతిసారి నువ్వు ఈ సృష్టిలో ఒక భాగం అని నువ్వు అర్థం చేసుకోవడానికి సృష్టించబడిందని, ఈ పదం అందుకు సృష్టించబడిందని తెలుసుకోవట్లా. ఎందుకంటే ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. తెలుసుకోవాలి. ఆ వాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల మనం ఎంతసేపు ఉన్నా కూడా యోగాని కూడా ఒక వెస్ట్రన్ కమోడిటీ, అంటే మన ఎవరో చెప్తున్నట్టు వెస్ట్రన్ రిఫ్లెక్టెడ్ యోగానే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఏదైనా మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం వాడే ఎవ్రీ సింగిల్ అసెట్ వరకు మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ రీసెంట్ టైమ్స్లో త్రూ అవుట్ వరల్డ్ వెస్ట్రన్ ఓరియంటేషన్లోనే వస్తున్నాయి. వాళ్ళ తప్పు అని చెప్పను. మనకంటూ అంతకంటే గొప్పది మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని గొప్పది అంటే కూడా, అంటే ఇందాక నేచర్ అని అడిగినప్పుడు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు ఇదంతా జరగాల్సిన అవసరం ఏముంది, దీన్ని మనం ఇంత డీప్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే టు హ్యావ్ దట్ బెటర్ రియలైజేషన్. ఆధ్యాత్మిక సమదృష్టి అనేది మనలో కలగాలి. అంటే నేచర్ పర్ఫెక్ట్గా సోర్స్ ఆఫ్ నేచర్ దగ్గరికి వెళ్తే నీకు నాకు మధ్య ఏంటి తేడా? మన ఇద్దరం ఒకటేగా, ఎలా విభజించుకోగలం మనం? సో మనకి అంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది లైఫ్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ పాసిబిలిటీని మనం డెఫినెట్గా నర్చర్ చేస్తాం. కానీ నిన్ను నేను సపరేట్ చేసుకునే హక్కు నాకు లేదు, నన్ను నువ్వు సపరేట్ చేసుకునే హక్కు నీకు లేదు. ఒక పాసిబిలిటీ అయితే ఉంది, టేకింగ్ ఇట్ యాజ్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ మళ్ళీ అది యునైట్ అవ్వాల్సిందే. అది కూడా నేచర్ మనకి ఇచ్చింది. సో నేచర్తో సపరేట్ అయ్యి నేచర్ని రియలైజ్ అయ్యే ప్రాసెస్ కాదు ఇది. నువ్వు నేచర్తో పార్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. అప్పుడే నీకు ఆ రియలైజేషన్ వస్తుంది. అండ్ దట్ ఈస్ అంటే అది జరగాలనే ఉద్దేశంతోనే అలాంటి ప్రదేశంలోకి వచ్చి ఉండాలి అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో ఎక్కడైనా కూడా నేచర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్న ఒక ప్లేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరినైనా మనం ఇన్స్పైర్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్స్పైరింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ కాన్వర్జేషన్, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేకుండానే నేచర్ హ్యాస్ ఎ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఇన్ దిస్ ప్లేస్. ఎందుకంటే మనం కన్వే చేయాలనుకున్న మెసేజ్ కూడా అదే. హ్యావ్ దట్ ఇంటిమసీ విత్ నేచర్. వెన్ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ జర్నీ విత్ నేచర్,
డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దట్ బెటర్ రియలైజేషన్. నువ్వు మమేకం ఎప్పుడైతే అవుతావో నువ్వు ఇంకా నేను సపరేట్ చేసేది ఏది? ఎందుకంటే ఈ సృష్టిలో ప్రకృతికి మించి నిన్ను భరించే శక్తి నాకు తెలిసి తల్లికే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కూడా కెరియర్, మోటివ్, మనీ, స్టేటస్ దీంట్లో క్యారీ ఆన్ అయిపోతున్నారు. వాళ్ళ మీద కూడా సొసైటీ నుంచి అంటే వెస్ట్రన్ మైండ్ సెట్ నుంచి ఎంతో ప్రెషర్ వస్తుంది. సో వాళ్ళు కూడా కంప్లీట్గా డిఫైన్ చేయలేకపోతున్నారు. బట్ బేసిక్గా ఈ వాల్యూ సిస్టమ్ మన పేరెంట్స్ దగ్గర నుంచే రావాలి. ఇప్పటికి కూడా వస్తుంది. మనం ఏదానికైనా బాధపడుతున్నాం, ఇది రాలేదు అని. ఏమవ్వదు, ఇది కాకపోతే ఇంకోటి చూసుకుందామని ఎంతో ప్రేమగా మనకు నచ్చ చెప్పేది మన మన పేరెంట్స్, మన ఫ్యామిలీ, మన క్లోజ్ పీపులే. అది కూడా నేచర్లో పార్టే. అంటే వాళ్ళకు అంత సాఫ్ట్ స్పోకెన్ నేచరు. ఎందుకు వాళ్ళు మన క్లోజ్ పీపుల్ అవుతారంటే ఆ నేచర్కి సంబంధించిన ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చూడగలవు. అంత ఉదారత కనిపిస్తుంది తల్లిలో ఫస్ట్ మెయిన్. సో ఆ ఎలిమెంట్స్ నువ్వు చూడగలవు కాబట్టే నువ్వు మళ్ళీ అంటే ఎనర్జైజ్ అవుతావు. ఒక ఇన్స్పిరేషన్ మళ్ళీ పుడుతుంది నీకు. పర్లేదు, కెరియర్, మనీ అనేది నడుస్తూనే ఉంటుంది. బట్ వీ హ్యావ్ క్లోజెస్ట్ పీపుల్, వీ హ్యావ్ బెటర్ రిలేషన్స్ విత్ అస్. వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకోవడానికే మనం ఈ పని చేస్తున్నాం అనే అండర్స్టాండింగ్కి వస్తాం. అప్పుడు కెరియర్, మనీ అనేది ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఎలిమెంట్ ఇన్ యువర్ లైఫ్. అది నీకు ఆల్రెడీ ఉన్న పరిస్థితిని కొంచెం బెటర్ చేస్తుంది అంతే. అలా ఉండాలి యాక్చువల్గా. అది అక్కడి నుంచి ప్రతి ఒక్కటి నీ కెరియర్, నీ జాబ్, నీ ఎడ్యుకేషన్ డిఫైన్ చేసే ప్రాసెస్లోకి వచ్చాము మనం. సో హ్యావింగ్ ఎ బెటర్ రియలైజేషన్ టువర్డ్స్ నేచర్ అనేది ఇట్ లిటరల్లీ గివ్స్ యూ ఏ న్యూ డెఫినేషన్ అబౌట్ హౌ టు లీడ్ లైఫ్. ఎలా బతకాలి అనే దానికన్నా కూడా చెప్పాలంటే మనుషులు ఒకప్పటి నుంచి ఎలా బతికారు, మనిషికి ప్రకృతికి మధ్యలో ఉన్న అనుసంధానం ఎలాంటిది అనేది నువ్వు ఈజీగా అర్థం చేసుకోగలవు. ఆ తర్వాత నువ్వు దేన్నైనా డీల్ చేయగలవు. ఆ స్ట్రెంగ్త్ నీకు వస్తుంది. ఎందుకంటే ఈ నేచర్ని అంత దగ్గర నుంచి నువ్వు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నేచర్కున్న సపోర్టింగ్ సిస్టమ్, ఆ ఐడియాలజీస్ నీలోకి ఫ్లో అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతావు. నీలోంచి రిఫ్లెక్ట్ అవుతాయి అవి. నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావు, ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నావు, ఒక 10 మందికి టీచ్ చేస్తున్నావు, ఒక బిజినెస్ చేస్తున్నావు. సో అక్కడ లిటరల్లీ దిస్ మైండ్ సెట్, దిస్ అండర్స్టాండింగ్ విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ దేర్. అంటే నువ్వు ఇప్పుడు ఒక వర్క్ ప్లేస్లో ఉన్నావు, చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ప్లేస్, నువ్వు నీ కింద ఉన్న వాళ్ళని తొక్కి పని చేయించుకోవాలి. అలాంటి నేచర్ నుంచి నీకేం కావాలో తీసుకొని పని చేయి, లేకపోతే నువ్వు కూడా నా ఫ్యామిలీ లాంటివాడివే, మీరు బాగుపడండి మేము కూడా బాగుపడతాం అనే మోడ్లోకి వెళ్తావు. ఒకప్పుడు మనుషులు అలాగే ఉండేవాళ్ళు. సో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, ఆ కమ్యూనల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, ఆ బెటర్ రియలైజేషన్ టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ క్రియేషన్ అనేది ఉండాలి. That's where our root is, the mother root is. To find the final connection with what we are and who we can be. అండ్ స్పిరిచువాలిటీ గురించి, ఆధ్యాత్మికత గురించి ఇప్పుడున్న ఈ జీవన విధానంలో ఒక మనిషికి స్పిరిచువాలిటీ అనేది ఎంత అవసరం? స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఒక మనిషికి అది ఎంతవరకు అవసరం? ఇప్పటికీ చాలా మంది అడిగారు ఈ విషయము. అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతని మనం మళ్ళీ విడదీసి చెప్పుకోగలగాలి అంటే మోస్ట్లీ ఆధ్యాత్మికత అంటే నీ జీవితంలో ఏదైనా నీ కోసం ప్రయాణం చేసే తీరు ఏదైతే ఉందో దానికి అతీతంగా ఒక ఆలోచన ఎప్పుడూ ఉంటుంది.
అదే ఇప్పుడు ఆధ్యాత్మికతలోనే ఆత్మికతని సపరేట్ చేస్తే, ఆత్మిక అంటే ఏమని, నువ్వు నీ కోసం చేసుకునేది, అది నీ ఆత్మసంతృప్తి కోసం అంటే అర్థం చేసుకోవడానికి. ఇంకా డీప్గా వెళ్తే దానికి వేరే అర్థం ఉంది. ఆత్మకి సోల్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆత్మికత బేసిక్గా దాంట్లోంచి సపరేట్ చేసి చూస్తే, నువ్వు నీకు కావాల్సింది అర్థం చేసుకొని నీకు కావాల్సింది నువ్వు సమకూర్చుకోవడం. ఆ ముందున్న ఆధ్య అంటే ఎప్పటి నుంచో వస్తున్న ఈ సంస్కృతిని, అనాది నుంచి వస్తున్న ఈ ప్రకృతితో ఉన్న అనుసంధానాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఆధ్య అంటే ఒక మీనింగ్ ఏంటంటే ప్రైమోడియల్ అనే. అంటే ఆత్మికత ఆధ్యాత్మికతకి డిఫరెన్స్ ఏంటంటే, ఆత్మికత అంటే యువర్ సెల్ఫ్ అని, ఆధ్యాత్మికత అంటే ప్రైమోడియల్ యూ అని. అంటే అక్కడి నుంచి ఆ థ్రెడ్ని నువ్వు పట్టుకొని వస్తున్నావని. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువాలిటీ అనేది రీసెంట్ టర్మినాలజీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు దాన్ని ఇంతకు మించి అర్థమయ్యేలా ఒకరికి చెప్పలేవు. ఎందుకంటే రిచువల్ అనేది మన దేశానికి సంబంధించి, వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి నువ్వు డిఫరెన్స్ చూస్తే, మన దేశంలో రిచువల్ అంటే అగైన్ ఇట్ ఈస్ విత్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్కరాలు, కుంభమేళా సో ఏ రిచువల్ విత్ రివర్ ఈజ్ వాట్ మేళా, ఈజ్ వాట్ పుష్కర్ ఈజ్. అది ఆ రిచువల్ని మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే, వీ వాంట్ టు అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ డోంట్ వాంట్ టు రిమూవ్ ఇట్. సో అదే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళ సివిలైజేషన్, ఇంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వాళ్ళకి లేకపోయినా, వాళ్ళ రిచువల్స్ ఎప్పుడైనా కూడా నేచర్కి సంబంధించిన రిసోర్సెస్ని తీసుకునేలాగే ఉండేది. బట్ ఇండియాలో ఎప్పుడైనా కూడా నీకు కావాల్సిన ఈక్వల్ షేర్ తీసుకొని దాన్ని అది ఎలా వెళ్తుందో అలా వదిలేయి అని చెప్పే క్వాలిటీ ఉండేది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఏన్షియంట్ విజ్డమ్, అగైన్ ఆ స్పిరిట్ని క్యారీ చేసేది. అందుకే స్పిరిచువల్ అంటే నేచర్ ఈ కంట్రీకి చెప్పుకోవాలంటే, ఇంగ్లీష్ రాకముందు, బ్రిటిషర్స్ రాకముందు, ఎవ్వరూ లేకముందే ఉంది ఇక్కడ. ఎవరో ఇన్సిస్ట్ చేస్తే మనం తయారు చేయలేం. మనకు ఆల్రెడీ ఉన్నదాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు అంతే, ఇది ఇక్కడ మీరు ఇలా ఆలోచిస్తారు అని. సో ఆధ్యాత్మికత అంటే ఒక రకంగా చూస్తే ఈ రోజుకి కూడా భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అది ఎవరో చెప్పింది కాదు, లేదంటే న్యూస్ పేపర్లో రాసినంత మాత్రాన దాన్ని జస్టిఫై అయిపోతుందని అని చెప్పను నేను. బట్ ఏంటంటే ఎవరైనా అంటే ఒకప్పటి నుంచి కూడా ఎంతోమంది ట్రావెలర్స్ హూ వర్ స్పిరిచువల్ సీకర్స్, వాళ్ళు ఎప్పుడు ఇండియానే ఎత్తుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఇండియాలో హిమాలయాలు ఎత్తుక్కొని గంగా పరిక్రమ చేయడం, ఇంకొక నది పరిక్రమ చేయడం, ఎవరో ఒకరు సాధువులు వాళ్ళ అంటే మన గ్రంథాల నుంచి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి ఏదో ఒక నాలెడ్జ్ని మనకి అందజేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాం. సో ఇది వాళ్ళు తెచ్చి ఇచ్చింది కాదు, అందుకనే దాన్ని స్పిరిచువాలిటీగా నువ్వు డిఫైన్ చేయలేవు. బట్ అగైన్ స్పిరిచువాలిటీకి మీనింగ్ లేదని చెప్పను. నువ్వు చేసే ప్రతి ఒక్క పద్ధతిలో ఆ స్పిరిట్ అనేది నువ్వు ఇన్వెస్ట్ చేయగలగాలి, లేదంటే దాన్ని రియలైజ్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఇండియాలో ఏముంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసినా, శాటిలైట్ తయారు చేసినా, టెంకాయ కొట్టి ఒకసారి మొక్కి నువ్వు వెళ్ళమ్మా అంటారు. నువ్వు టెంకాయ కొట్టడం వల్ల అది వెళ్ళిద్దా ఏంది? కానీ నువ్వు అంత తయారు చేసినా కూడా యూ పుట్ అప్ దట్ స్పిరిట్. అమ్మా తల్లి, నువ్వు ఇస్తేనే తల్లి ఇది తయారు చేసాం మేము, నీకు దండం అని చెప్పి అంటే నువ్వు పడ్డ శ్రమ అంతా నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఆ నేచర్ ముందు నువ్వు ప్రెజెంట్ చేస్తావు అనమాట. అది నీ ఎక్స్ప్రెషన్ అది. అందుకని అన్నీ వదిలేసినా కూడా మనం చెప్పాలంటే బట్టలు కట్టుకోవట్లే, ఆ భాష మాట్లాడట్లే చెప్పాలంటే.
ఎంత తెలుగు మాట్లాడుతున్నాం కానీ రాయడం తగ్గిపోయింది. ఇంకా అవును, ఇప్పుడు ఇంకా తగ్గింది. మన జనరేషన్ ఇంకో ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడే తెలియకుండానే చాలా సార్లు ఇంగ్లీష్ వస్తుంది, పదాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తే తెలుగు ఎందుకు వస్తుంది? అంటే చాలా చాలా మాట్లాడము తెలుగుని. అండ్ నువ్వు ఇప్పుడు అడిగినప్పుడు ఆ 2 వర్డ్స్ కున్నంత దాంట్లో ఉన్న డిఫరెన్స్, అంత డిఫరెన్స్ ఉంది. ఆధ్యాత్మికత అనేది అంటే ఒక డీపర్ పర్సెప్షన్ ఉన్న వర్డ్. స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడిప్పుడు పుట్టిన వర్డ్. సో దానికి చాలా వెస్టర్న్ ఓరియంటేషన్ ఉంది, వాళ్ళకి అర్థమైద్ది అది. ఒక ఇండియన్ కి చాలా అంటే ఈ ఐడియాలజీస్ చాలా డీప్ గా అర్థం అవ్వాలి. వాళ్ళు ఓం రాయకపోవచ్చు కానీ మనం ఓం తీసేయలేము, ఎందుకంటే అంత అంటే అంత నాలెడ్జ్ ఉంది, అంత విజ్డమ్ ఉంది దాంట్లో. టోటల్ క్రియేషన్కి ఒక సిలబల్ని తయారు చేయడం అనేది అది తయారు చేసిన వాళ్ళు ఎవరైనా దానివల్ల వాళ్ళకి డబ్బులు వచ్చి ఉంటాయా, వాళ్ళకి పేరు వచ్చి ఉంటుందా? కానీ దాన్ని ఈ రోడ్ దాకా మనం అలాగే ఇముడ్చుకున్నామంటే మన దగ్గర అది ఎంతో కొంత రియలైజేషన్ ఇస్తుంది నీకు. టు మూవ్ టువర్డ్స్ నేచర్, టు మూవ్ టువర్డ్స్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్. And the very word Om, it really defines the reflection of universe. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళు లీడ్ చేసిన రియల్ లైఫ్. రామాయణం మహాభారతం కూడా నిజంగా జరిగిందే కదా బాను. పురాణాలు ఇతిహాసాలు నిజంగా జరిగినాయి, మనమేం కావాలని కల్పించి రాసి ఆ స్టోరీని ఫాలో అయ్యే ప్రాసెస్ కాదు. ఇలా జరిగింది, మనం అది అర్థం చేసుకుంటాం అంతే. దాని నుంచి మన లైఫ్కి ఈ రోజు కూడా దాన్ని మనం అప్లై చేసి ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము. ఒక ఎకనామికల్ ఈ రోజు చూసే ఎకనామికల్ సిస్టము కృష్ణుడు మహాభారతం సమయంలో లేదు. కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. కృష్ణుడు రియలైజ్ అయ్యి భగవద్గీత చెప్పినట్లు ఈ దేశంలో ఒక్కరైనా ఇంకోసారి చెప్పగలరు? ఇప్పుడు చెప్పలేరు, ఎక్కడ కూడా చెప్పలేరు. అంటే ఏమని అంటే ద సేమ్ ఈ రోజు ఉన్నంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో అంటే ఆధ్యాత్మికత ఉన్న సమాజంలో పెరిగారు. వాళ్ళకి ఆ స్థాయి కలిగింది. ఆ స్థాయి కలిగిన తర్వాత ఎంతో మందిని వాళ్ళు ఈ జ్ఞానాన్ని పంచి ఇవ్వగలిగారు కూడా. అవును, దట్ ఈస్ ద హోల్ పాయింట్. అందరూ ఆ దిశగా అడుగులు అప్పటికంటే ఇప్పుడు రిసోర్సెస్, అప్పటికంటే ఇప్పుడు మనకి ఎన్నో విధాలుగా అన్ని వసతులు మనకి ఎక్కువ ఉన్నా కూడా మనం అలా ఆలోచించకపోవడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళలోనే ఉంటున్నాం. అవునవును, చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు, దీని ప్రాముఖ్యత తెలుసుకుంటున్నారు, ఇంకా తెలియాలి. నువ్వు అన్నట్టు జెన్జీ జనరేషన్ తెలుగు రాయడం ఇప్పుడు ఇలాంటివి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే బాగా ఇంకా చెప్పాలంటే కూడా మహాభారతం అయిపోయిన తర్వాత కూడా కృష్ణుని ఏదో వెంటనే భగవంతుణ్ణి చూసినట్టు, ఆయన కూడా ఒక సాటి మనిషే. ఆయన మనలాగే జీవించాడు, అందరితో ఆయనకి సంబంధాలు అనుబంధాలు ఉండినాయి. కానీ అలాంటి ఆలోచన మనకు కలగలేదు కాబట్టి ఆయనకి భగవత్ స్వరూపం ఇచ్చారు జనాలు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి ఆయనకి ఈ రోజు కూడా భగవద్గీత చదివితే భగవానో వాచ అంటాం, కృష్ణో వాచ అన్నాం. కానీ నిజంగా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు వాళ్ళు నిజంగానే ఇద్దరు చాలా ఇంటిమేట్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి తిరిగి ఒక టయానికి వచ్చినప్పుడు ఎందుకు నేను యుద్ధం చేయాలని అడిగినప్పుడు ఇది సమయం, ఇక్కడ నేను అర్జునుడికి చెప్పాలి అని ఆయన చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషను అది ఎంత బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అయిందంటే మనం కొన్ని వేల సంవత్సరాలైనా కూడా మనం ఇంకా దాన్ని వదలకుండా
ఈ రోజు కూడా అది ఉపయోగపడుతుంది అండి. ఎందుకంటే దెర్ ఈస్ ఎ రిలవెన్స్. అవును. ఎందుకంటే కృష్ణుడు ఆ రోజు భగవద్గీత చెప్పినా కూడా డిఫైన్ చేయాల, నేను భగవద్గీత చెప్తున్నాను. అవును. గీత అంటే ఆయన మాట్లాడి అర్జునుడు మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళంతా జరిగిన తర్వాత అది భగవద్గీత అయింది. అవును. అవును. లేకపోతే అంటే అప్పటి వరకు 2 రాజ్యాల కలహమే అది. అవును. అవును. ఆ కలహానికి మధ్యలో ఉన్నవాడే కృష్ణుడు. అవును. సో అప్పుడు భగవద్గీత అనే ప్రస్తావనే లేదు. కానీ ఎప్పుడైతే యుద్ధం రాజ్యాల అధికారం కోసం కోసం. జరిగిన అంటే ఒక ఆడ మనిషికి జరిగిన అవమానం కోసం వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చేసిన ప్రస్థానం అది. కానీ ఎప్పుడైతే యుద్ధం జరిగి అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే బయటికి వచ్చామో, బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఎలా బతికాడు రా కృష్ణుడు. అవును. ఒక బాణం కూడా ఎత్తకుండా అవును. ఆ స్థితిలో ఉండి అన్నిటినీ అనుభవించే సౌకర్యాలు ఉన్నా కూడా ఒక రథసారథిగా వెళ్ళి యుద్ధం జరగాలి, ఆ పరిణామాలు సమాజంలో ఉన్న తవకల్ని మళ్ళీ అంటే సమానికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో, ఆ బ్యాలెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ పని చేయకుండానే అన్నీ చేసేలా నడుచుకున్నాడు. ఆ తర్వాతే ఆయన్ని భగవాన్ అన్నాం, భగవాన్ వాచాన్ని చదువుతాం ఈరోజు, అది భగవద్గీత అయ్యింది. సో నువ్వు అంటే జస్ట్ ఒక పర్సన్ గురించి, మోస్ట్ రివియర్డ్ గాడ్ గురించి మనం మాట్లాడే కాంటెక్స్లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ దేశంలో ఎవరిని వెంటనే దేవుణ్ణి చేయలే. వాళ్ళ జీవితం అంతా జీవించి 10 మందికి ఉపయోగపడే జీవనాధారాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడిందని గమనించిన తర్వాతే వాళ్ళని భగవంతుడితో కలిపి మాట్లాడించారు, కలిపి మాట్లాడారు. ఆ ప్రస్తావన అలాగే వచ్చింది. అంతకుముందు అంటే భగవద్గీత అని చదివేక ముందు కూడా నాకు తెలిసి అది కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక గీత. ఇది నాయన సృష్టి రహస్యం, ఇది అర్జున నువ్వు అర్థం చేసుకో, దేని నుంచి కూడా నువ్వు తప్పించుకోలేవు. విధి అనేది నిన్ని సమయానికి, కర్మ అనేది నిన్ని సమయానికి ఇక్కడ ఉండమని చెప్పింది, ఈ పని చేయమని చెప్పింది. అది చేసినప్పుడే సమతుల్యత అనేది వస్తుంది మళ్ళీ సమాజంలో. లేదంటే చెడు చేయాలనే వాడు అనుకునేవాడు ఇంకా చెడు చేస్తాడు. నువ్వు మంచి చేయాలనుకున్నావు, ఇక్కడ కూర్చొని చూడగలవే కానీ నువ్వేం చేయలేవు. ఇది నీకు అవకాశం, ఇది నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మంచోడివై వాళ్ళని నేను ఎందుకు చంపాలి, వాళ్ళని ఎందుకు నేను హాని కలిగించాలి వాళ్ళకని ఆలోచించడం కన్నా కూడా సమాజంలో ఉన్న ఎక్కువ తక్కువల్ని మళ్ళీ సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో నువ్వు దీన్ని వదిలేయకుండా చెయ్యాలి అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని, అలా అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఆయన విశ్వరూపం ఆయనకు కనిపించింది. ఇప్పటిదాకా ఆయన కూడా మనిద్దరం ఎలా మాడుకుంటాం, అలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, లిటరల్లీ సిబ్లింగ్స్, కజిన్స్ లాగా. సో ఇదంతా జరిగిన తర్వాత అంటే ఎవరైనా ఈ దేశంలో ఒక ఐడియాలజీని అర్థం చేసుకొని దాన్ని జీవించి అది సమాజానికి అర్థమయ్యేలా చెప్పి సమాజానికి అది ఉపయోగపడిన తర్వాతే వాళ్ళు భగవంతులు అయ్యారు. వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ స్థితి ఇచ్చింది దేశం. అంటే అది కూడా సమాజం ఇచ్చిందేగా. లేకపోతే సమాజం చెప్తేనే, కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదే నన్ను భగవాన్ అనమనని. ఎందుకు ఇప్పుడు కూడా ప్రేమగా మోస్ట్లీ యూపీ మథుర ఏరియాలో ఉండేవాళ్ళు రాధే రాధే అని అంటారు. దాంట్లో నువ్వేం ఆయన్ని ప్రేమతోనే అంటావు, రెస్పెక్ట్తోనే అంటావు, కానీ నువ్వేదో అండి అనో, రాధే అండి అనోగాను. రాధే రాధే అని ఎందుకంటావు అంటే ఆయన ఎలా బతికాడు, ఆయన ఎలా ఆలోచించాడు, ఎలా ఉండేవాడు, ఆ గుణాలు కొన్నైనా మాలోకి రావాలి అని. అక్కడ కూడా రాధే రాధే అనే ఎందుకంటారు, చాలాసార్లు రాధాకృష్ణ అనేది సౌత్లోని కనిపిస్తుంది, కానీ రాధే రాధే అనే వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళు నిజంగానే
రాధాతో ఉన్న ఆ ఇంటిమేట్ లవ్ని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కూడా. ఓకే. అందుకే చాలా చోట్ల పెట్టినా కూడా ఆయనకు అంతమంది భార్యలు ఉన్నారు, ఎక్కడున్నా కూడా విగ్రహ ఆరాధన మాత్రం రాధా కృష్ణుడిదే జరుగుతుంది. అవును. అంటే అప్పట్లో ఉన్న సమాజంలో ఈ టబు కూడా లేదు. అంటే నువ్వు స్వేచ్ఛగా ఎవరినైనా ప్రేమించాలి, ఎవరినైనా ఆరాధించాలి అంటే నీకు ఆ హద్దు కూడా లేదు. దాన్ని సమాజం ఎలా యాక్సెప్ట్ చేసిందంటే రాధాకృష్ణ నుంచి రాధే రాధే అని ఒక అమ్మాయి కృష్ణుడిని యాక్సెప్ట్ చేసిన విధానాన్ని ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. అవును. ఆ లీలల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే అంత స్వేచ్ఛ ఆడవాళ్ళకు కూడా ఇచ్చాడు ఆయన. చాలాసార్లు కృష్ణుడికి రాజ్యాధికారం రావాలి, కృష్ణుడు పాండవుల సైడో కౌరవుల సైడో ఉండకుండా ఆయనకు ఒక సైడ్ క్రియేట్ చేసుకొని ఆయనే యుద్ధం లీడ్ చేసేలా ఉండాలని ఎంతోమంది సామంత రాజులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కృష్ణుడికి పెళ్లి చేసేవాళ్ళు. అలా అయ్యారు ఆయనకు 16,000 మంది భార్యలు. చేస్తే ఆయన ఉదారత, ఎవరైతే నాతో ఉండాలనుకుంటున్నారో వాళ్ళని నేను వివాహం చేసుకోనని నేను చెప్పను. కానీ రాజ్యాధికారం కోసం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు నాకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళు నాతోనే ఉండాల్సిన అవసరం లే. ఆయన ద్వారకలో 16,000 మంది గోపికలతో ఉన్నా కూడా వాళ్ళు నిజంగానే వేరే వాళ్ళతో ఉండే ఆస్కారం కూడా అంత స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. లిబరేషన్. అమ్మ మీ అమ్మ నాన్న ఒక చిన్న సామంతరాజు, వాళ్ళ రాజ్యానికి సంబంధించి ఒక సేఫ్టీ ఉండాలని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ నాకు ఇంతమంది మీరు ఉండాలి అనుకుంటే నాతో పాటు ఉండొచ్చు, లేదు ఇది మీ మీద ఏ రకంగా ఫోర్స్ఫుల్గా అనిపిస్తే మీరు ఇంకొకరిని వివాహం చేసుకొని కూడా ఉండొచ్చు, మీరు ఇక్కడే ఉంటారు. మేము అంటే వాళ్ళ మీద ఉండే ప్రేమ భావాన్ని తీసేయకుండా వాళ్ళని అంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ట్రీట్ చేశాడు కాబట్టే ఈ రోజుకి కూడా వాళ్ళని భార్యలుగానే అంటే ప్రస్తావన అలాగే వచ్చింది, వాళ్ళని భార్యలాగానే కన్సిడర్ చేస్తాం. కానీ చెప్పేటప్పుడు కూడా 16,000 మంది గోపికలను ఎందుకంటాం? రాజస్థానం ఇచ్చినా కూడా అది కేవలం రాజ్యం కోసమే. అట్లా అంటే ఒక నాకు తెలిసి ఎంత వెస్ట్రన్ వరల్డ్, ఎంత టెక్నికల్లీ అడ్వాన్స్డ్ వరల్డ్ ఉన్నా కూడా ఈ రోజుకి కూడా వెస్ట్రన్ వరల్డ్లో ఆడ మనిషికి అంత స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో ఆడ మగ చెప్పాలంటే ఆడ మనిషి నుంచే సృష్టి అంతా సృష్టించబడిందని మనం ఈరోజు కూడా నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి అనాది నుంచి ఆ స్వేచ్ఛ ఉండేది. ఇక్కడ మధ్యలో ఎక్కువ తక్కువలు జరిగాయి, కానీ ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఆదిశక్తి టైం నుంచి కూడా ఆడ మనిషికి అంత స్వేచ్ఛ ఇచ్చిన దేశము, అంత స్వేచ్ఛ ఇచ్చిన సమాజం అండి. సో ఇలాంటి అంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరిగిన తర్వాతే నిన్ను అనలైజ్ చేసి సొసైటీ నిన్ను భగవంతుణ్ణి చేసింది. అందుకనే మన ఈ కరెంట్ జనరేషన్కి ఇవన్నీ తెలీదు, తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం, ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఏదో చేశాడు, వెళ్ళాడు, వీళ్ళు గుడి నమ్మకాలతో ఆయనకు పూజలు చేస్తారు. కానీ మనం చేసే పూజా పునస్కారాలు కానీ, మనం చేసే ఈ కృష్ణుడికి ఏదో ఆరాధన చేస్తున్నాం, శివుడికి ఏదో వాళ్ళు అప్పుడు అలా బతికారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళు మెదిగిన విధానం కనీసం ఒక కొంచెమైనా మనలోకి వచ్చిద్ది. ఇప్పుడు చాలా వరకు పారాయణం చేస్తారు, ఏదో ఒక పురాణం గురించి సత్సంగం చేస్తారు. ఇది చేసేది ఎందుకు? పురాణం అంటే ఇంతకుముందు అలా జరిగింది, కృష్ణుడి టైంలో ఇలా జరిగింది, ఎంత తీసుకోగలం, వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేశారు,
ఎంతో అంటే ఇప్పుడు టోటల్ ఇండియాలో పాండవులు కౌరవులు అనే మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ వాళ్ళు. అవును వాళ్ళ దగ్గర లేని డబ్బు లేదు, వాళ్ళకి ఈ దేశంలో లేని కంట్రోల్ లేదు. అలాంటి వాడు పొద్దున్నే లేచి ఆవులను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడంట. ఆయన దినచర్య. ఉమ్. ఎంత కృష్ణుడైనా గోపాలకుడే ఆయన. అవునవును అవును సో ఎందుకు అంటే అక్కడ కూడా నేచరే ఉంది. అంటే ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇక్కడ ఆవులు లేకపోతే ఈడికి కూడా ఆవులు వస్తాయి. ఇట్లా ఆవులు తీసుకొచ్చి ఆవుల్ని మేతకు వదిలేసి ఒక చోట కూర్చొని మురళి వాయించేవాడు. అవునవును సో ఆ ఇంటిమసీ కోరుకున్నాడు. నేచర్ అనేది అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ అని అర్థం చేసుకున్నాడు కాబట్టి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది ఆయనలో, మళ్ళీ ఇన్స్పిరేషన్ అయింది. మళ్ళీ అంటే లేయర్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్లో కృష్ణుడు, ద్వారక, మహాభారతం వాళ్ళ పరిపాలన అనేది ఇంకొక లేయర్గా అటాచ్ అయింది. సో ప్రతి ఒక్కరూ దీని గురించి ఇప్పుడున్న జనరేషన్ అయినా లేదా మనతో ఉన్న జనరేషన్ అయినా వాళ్ళు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, అది గ్రహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం మనం తెలుసుకోవడానికి మనం రోజు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే. సో అట్లా అర్థం చేసుకున్నప్పుడే నీకు నిజంగా వాళ్ళు ఎలా బతికారు, లేకపోతే వాళ్ళు ఎలాంటి విలువలు పాటించేవాళ్ళు వాళ్ళ జీవితంలో, అలాంటి విలువల్ని మనం ఎలా తీసుకురాగలం మన జీవితంలో అనేది నీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇంకా చాలా మాట్లాడాలి మీరు, బట్ ఇప్పుడున్న మన సమయానుభవం వల్ల ఈ కొన్ని మాటలే మనం వ్యూయర్స్కి చెప్తున్నాము. మరొకసారి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, ఆడియన్స్తో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇನ್ನು ఈ 20 ఏళ్ళ ప్రాసెస్లో, 20 ఏళ్ళ జర్నీలో ప్రతి స్టేజ్లో చూస్తూ ఉన్నా ఒక అంటే ఫ్రెండ్గా హ్యాపీగా ఫీల్ అయ్యే అక్కడి నుంచి ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడు అని నిజంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్కి నువ్వు రీచ్ అయ్యావు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ. ప్లీజ్ కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ షేర్, అంటే మాకు కూడా కొంచెం షేర్ చేసుకోవాలని. తప్పకుండా అందరి కోసమే నా ఈ ప్రయాణం కూడా అందరి కోసమే. నా కోసమే చేయాలనుకుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. బట్ నా ప్రమేయం కూడా దీంట్లో ఎందుకు ఉంది అంటే ఇదే కదా, నేను కూడా అర్థం చేసుకుంటే డీపర్ లెవెల్లో నేను కోరుకునేది కూడా ఇదేగా. మనం కూడా ప్రకృతితో మమేకం అవ్వాల్సిందేగా. మమేకమై నువ్వు దాన్ని అన్వయం చేసుకున్న తర్వాత 10 మందికి అర్థమయ్యేలా చెప్పే అది కూడా భగవంతుడే ఇచ్చాడు మాకు. ఈ ఎంతమంది భగవంతులు ఈ దేశంలో వచ్చారో వాళ్ళ ధైర్యాన్ని, సమర్థతని మాకు ఇచ్చారు కాబట్టే ఆ జ్ఞానాన్ని మళ్ళీ పెంపొందించగలుగుతున్నాం. ఇవ్వాలి. సో అలా ఇచ్చిన దాన్ని అర్థం చేసుకొని ఆ ఆలోచనని 10 మందికి పంచే ప్రయాణమే ఇది. సో డెఫినెట్గా ఎవరికైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైము ఏదో అంటే నా దగ్గర నుంచి నేర్చుకొని వెళ్ళి మీరు పాటిస్తేనే జీవితం బాగుంటుందనే ఉద్దేశం కాదు. ఎక్కడైనా నేచర్ ఈజ్ వెరీ వెరీ యాక్సెసిబుల్. ఎక్కడైనా కూడా మనం ఈజీగా నేచర్లోకి ఎస్కేప్ అవ్వచ్చు. ఇన్స్పిరేషన్, దట్ ఫీల్స్ సో మచ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేను ఒకరికి ఇన్స్పిరేషన్ అయినా నాకెవరు ఇన్స్పిరేషను? మళ్ళీ మా తల్లిదండ్రి, మా ఫ్యామిలీ అండ్ నేచరేగా. ఎక్స్టెండెడ్ అంటే అదేగా. సో అక్కడి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్నే నేను
మళ్ళీ ఈ నాలెడ్జ్గా జనాలతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా కూడా జర్నీ టువర్డ్స్ నేచర్, జర్నీ టువర్డ్స్ ఎ బెటర్ రియలైజేషన్ టువర్డ్స్ నేచర్ అనేది ఎవరికైనా కూడా రీడిఫైన్ చేస్తుంది వాళ్ళ లైఫ్ని. ఓకే అండ్ దే విల్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్. ఓకే సో ప్లీజ్ టేక్ అప్ దట్ పాసిబిలిటీ డెఫినెట్లీ and move very near to నేచర్. what nature is. Definitely you will have similar experiences. ఓకే ఓకే అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.